Hello, na పేరు డాక్టర్ జాహ్నవి. ఐఎమ్ కన్సల్టెంట్ అట్ డివిసి హాస్పిటల్ స్పెషలైజ్డ్ ఇన్ ఫీటల్ మెడిసిన్. ఇవాళ మనం ఎన్టీ స్కాన్ గురించి తెలుసుకుందాము. ఎన్టీ స్కాన్ అంటే ఏంటి? ఎన్టీ స్కాన్ అనేది న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ఇది యూజువల్ గా ఎప్పుడు చేయాలి? యూజువల్ గా మనం ఇది 11 వారాల నుంచి 13 వారాల 6 రోజుల మధ్యలో చేస్తామన్నమాట. ఈ స్కాన్ ఎందుకు ముఖ్యమైన స్కానింగ్ అంటే దీంట్లో బేబీ మెడ వెనక నీరు ఫ్లూయిడ్ లెవెల్ ఎంత ఉందనేది మెజర్ చేస్తాము. సో ఇది మెజర్ చేయడం వల్ల ఏంటంటే ఇది ఎక్కువగా ఉంటే కనుక బేబీకి ఏదైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కానీ, వేరే రక్తం సరఫరాలో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కానీ ఉంటదన్నమాట. సో ఈ స్కాన్ తో పాటు మనం డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఒకటి యాడ్ చేస్తాం. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ ఏంటి అంటే కనుక స్కాన్ చేసినప్పుడు బేబీతో పాటు మదర్ లో బ్లడ్ శాంపుల్ తీసుకుని దాంట్లో కొన్ని లెవెల్స్ మెజర్ చేస్తాం. బీటా హెచ్సిజి, పాపే అంటారు. ఈ వాల్యూస్ పట్టి మదర్ కి ఎంత వరకు జన్యుపరమైన రిస్క్ ఉండే బేబీ పుట్టే అవకాశం ఉంది లేదు అనేది మనం నిర్ధారిస్తాము. సో ఎప్పుడైనా మనం ఎన్టీ స్కాన్ చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోవటం వల్ల మనం ఆ టెస్ట్ యొక్క సెన్సిటివిటీ అనేది 95% వరకు పెంచుతున్నాం. సో దాని వల్ల మనం మిస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎన్టీ స్కాన్ లో మనం ఎన్టీ ఒక్కటే మెజర్ చేయకుండా ఇంకా వేరే స్ట్రక్చర్స్ కూడా చూస్తాం. అంటే బేబీ తల నుంచి కాళ్ళ, పాదాలు, వేళ్ళ వరకు అంతా ఎలా ఫామ్ అయింది, ఏంటి, గుండెలో బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది, లివర్ కి బ్లడ్ ఫ్లో ఎలా వెళ్తుంది, ముక్కు ఎముక గట్టి పడిందా లేదా, ఇవన్నీ చూస్తామన్నమాట. ఇది కాకుండా బేబీకి ఏదైనా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని మార్కర్స్ అని అంటారు, సాఫ్ట్ మార్కర్స్ అని అంటారు. సో ఈ సాఫ్ట్ మార్కర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చూస్తాం. సో ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ విత్ డబుల్ మార్కర్ టెస్ట్ అందరూ చేయించుకోవాల్సిన స్కాన్.